ఈరోజు వెంకటాపురం మండల కేంద్రంలో అలాగే తహసీల్దార్ కార్యాలయం ముందు మరి గోండ్వాన సంక్షేమ పరిషత్తు ఆధ్వర్యంలో రిలే దీక్షలు మరి ప్రారంభించాము. ముఖ్యంగా మండల హెడ్ క్వార్టర్లో ఏదైతే కొమరంభీం కాలనీలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 27లో అక్కడ గత 20 సంవత్సరాలు పైబడి మరి ఆదివాసీలు అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ తరుణంలో మరి అక్కడ ప్రాంతం మరి ఏజెన్సీ ప్రాంతం మరి ఆదివాసీలు ఇక్కడ హక్కున్నది ఇక్కడ అన్ని ప్రభుత్వాలకు కానీ అధికారులకు కానీ అందరికీ తెలుసు. అయినప్పటికీ ఆ భూమిని మరి కొంతమంది గిరిజనేతరులు కొన్ని పార్టీలు మరి దాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అలాంటి ఆ యొక్క భూమిని మరి ఆదివాసీలు మరి ఎక్కడ వాళ్ళు ఒక 13-20 కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకి ఎక్కడ చెట్టు భూమి లేదు. మరి ఆ భూమిని నమ్ముకొని అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంటే కొంతమంది గిరిజనేతరులు కుట్రలు పంటూ ఆ భూమిని మరి కాజాలు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఏజెన్సీ ప్రాంతంలో 5వ షెడ్యూల్ ప్రాంతంలో మరి 1/70 భూమి చట్టం మరి ఉన్నప్పటికీ ఆదివాసీలకి ఇక్కడ హక్కు ఉంటుందని అందరికీ తెలుసు. అలాంటప్పుడు సర్వే నెంబర్ 27లో ఏదైతే భూమి ఉందో మరి ఆ భూమిని ప్రభుత్వ అధికారులు కలెక్టర్ కానీ ఈఓ కానీ మరి దాన్ని తక్షణమే పరిష్కరించి ఆదివాసీలకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో మరి మేము పెద్ద ఎత్తున మరి యొక్క భూమి వచ్చేంత వరకు ఆందోళన చేపడతాము. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసుకున్నప్పటికీ ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడ వెంకటాపురం మండల కేంద్రంలో మరి చాలా భూములు అన్యాక్రాంతమయ్యాయి. ప్రభుత్వ భూములు అయితే మొత్తం అన్యాక్రాంతమయ్యాయి. అలాంటి భూముల మీద ఇక్కడున్న తహసీల్దార్ కానీ రెవెన్యూ అధికారులు వాటి మీద పోకుండా మరి ఏదైతే ఆదివాసీల యొక్క సాగు చేస్తున్నటువంటి భూమి మీద మరి పెద్దగా మరి దాన్ని బాగా మరి ఇస్తున్నారు. మరి అక్కడున్న తహసీల్దారు మరి ఎవరి పక్షాన పనిచేస్తూ ఉన్నారు, అధికారులు ఆదివాసీ పక్షాన నాన్ రైలు పక్షాన మరి అధికారులు చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఈ ప్రాంతాల్లో మరి ఎక్కడ ఆదివాసీలు ఎక్కడ భూములు లేవు. అందరూ మరి ఈ ప్రాంతాల్లో వలస అందరూ నాన్ ట్రైబల్కి మరి భూములుగా పోతూ ఉన్నారు. మరి వీళ్ళకి భూమి లేనప్పుడు ఏదైతే భూమిలో ఏదైతే ఆ భూమిలో మరి వాళ్ళు సాగు చేస్తున్నారో ఆ భూమిని తక్షణమే సర్వే చేసి ఆదివాసీలకు పంపిణీ డిమాండ్ చేస్తాం. జై ఆదివాసీ.